హలో ఎవ్రీవన్, మీకు ఎక్కువగా రూమ్ ఫ్రెషనర్ వాడే అలవాటు ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. రూమ్ ఫ్రెషనర్స్ లో ముఖ్యంగా చాలా కెమికల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వీటిని వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. వీటిల్లో చాలా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఎలా అంటే ఫార్మాలిడిహైడ్ లాంటి సబ్స్టెన్సెస్ యాడ్ చేస్తారు. అయితే దానివల్ల మనకేమవుతుందంటారా, వీటి వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులకి ఇరిటేషన్ క్రియేట్ అవుతుంది. ఇరిటేషన్ క్రియేట్ అవడం వల్ల ఊపిరితిత్తులకి ఆస్తమా సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఏదైతే ఇరిటేషన్ ఉంటుందో వాళ్ళలో మనకి పిల్లికూతలు, ఆయాసము, క్రానిక్ గా అలర్జీ సిమ్టమ్స్ తో మనకి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ఇంకా చూసుకుంటే కొన్నిసార్లు క్రానిక్ గా ఎక్కువ రోజులు వాడే వాళ్ళకి తలనొప్పి ఎక్కువగా రావడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి పరిష్కారం ఏంటి? ముఖ్యంగా మనం ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ నుంచి న్యాచురల్ సబ్స్టెన్సెస్ కి మారిపోవడం. అంటే ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లాగా, అంటే యూకలిప్టస్ ఆయిల్ కానీ, వెనిగర్ ని వాడడం కానీ, లేదంటే లావెండర్ ఆయిల్స్ వాడడము, లేదంటే కొంచెం బేకింగ్ సోడాని ఒక రూమ్ లో ఒక మూల పెట్టామంటే అది కూడా మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ రోజు మనం వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఎందుకంటే న్యాచురల్ ఆయిల్స్ కి మారిపోవడం వల్ల మనకే కాదు మన పర్యావరణం కూడా చాలా మంచిది. సో చేంజ్ టు న్యాచురల్ ఆయిల్స్ ఫర్ బెటర్ లంగ్స్ అండ్ బెటర్ హెల్త్ టుడే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్.